లాగా కనబడతా ఉంటే నాకు అనిపించేది ఏంటంటే ఈ భూమి మీద ఏ మనుషుడు ద్వారా ఏ మనుషుడు కూడా ఇలా పుట్టలేదు, ఏ మనుషుడు ఇలా సమకూర్చలేడు, ఏ మనుషుడు ఇలా ప్రేమించలేడు, ఏ మనుషుడు ఇలా మన కోసం సంబోధించలేడు, ఏ మనుషుడు మన కొరకు ప్రాణత్యాగం చేయలేడు. చేసిన జీవిత కాలం అంతా మనల్ని వేధించేవారే ఉంటారు. కానీ అలా మనల్ని వేధించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనము దేవుని కొరకై మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తింపుదురో వారు నక్షత్రము వలె. చూడండి, ఇక్కడ నిరంతరము ప్రకాశించెదరు. చూడండి ఎంత చక్కటి మాట. ఏమవుతుందండి, దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఏంటట, స్తోత్రం, హల్లెలూయా. బుద్ధిమంతుని పోలి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రింపుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించెదరు. గట్టిగా చెప్పాలి కదా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనమందరం కూడా మన యజమానుడు సూర్యుడైతే స్త్రీ ఏమో వెన్నెల, నక్షత్రాలేమో వారికి ఇచ్చిన సంతానం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఈరోజు వెలుగు ఓం జ్యోతిర్గమయ అని రాయబడింది. అంటే ఈ లోకానికి దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకములో మనము నక్షత్రాల వలె ప్రకాశించడానికి, అనేకులకు వెలుగునివ్వడానికి, అనేకులను ఆయన వైపు తిప్పడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి ఈరోజు మనం ఎలా ఉండాలంట? ఫస్ట్ పాయింట్, బుద్ధిమంతులుగా ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు బుద్ధిమంతులైతే. అంటే మనం బుద్ధిమంతులము కానప్పుడు దేవుడి లోకములో ఎవరు అలాంటి జన్మను జన్మించిన వారు లేరు, అలా ప్రేమించిన వారు లేరు, అలా మనల్ని ఆయన కొరకు సిద్ధపరిచిన వారు లేరు. ప్రాణం పెట్టి సంబోధించిన వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా కనబడతారా? నేను అలా అనుకోలేదండి అని మనం ఎంతగా బాధపడుతున్న సమయాలలో దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతులు పోలిన వారై ప్రకాశించబోతున్నారు. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఈరోజు నీ ద్వారా ఎంతమంది పాపములు, శాపములు, అపరాధములో, నష్టములో, కరువులో, కాటకాల్లో, నిందల్లో బలహీనమై ఇక నేను బ్రతకలేను, చనిపోతా, నాకు ఈ జీవితమే అద్దు అని ఎంతమంది ఏడుస్తూ ఉన్నారో వారందరి కొరకై ఈ రోజు నువ్వు నక్షత్రం వలె మార్చబడదువుగాక. నువ్వు బుద్ధిమంతురాలుగా, బుద్ధిమంతులుగా ఈ భూమి మీద దేవుడు నిన్ను నిలబెట్టుకొనుగాక. ఆయన నిన్ను
నిరంతరము ప్రకాశింపజేసే ఒక నక్షత్రము వలె అనేకులకు గుర్తుండిపోయేలాగా మిమ్మల్ని అందరిని దేవుడు దీవించి ఆయన కొరకు నిలబెట్టుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక మాట దేవుడు నాతో అంటున్నాడు. ఈ సంవత్సరములో ముగింపును ముగించుకొని 25వ సంవత్సరంలోకి వెళ్ళబోయే మన జీవితంలో 126వ కీర్తన 3వ వచనములో ఏ మాట రాయబడి ఉన్నదో మీ అందరి కుటుంబాల్లో, మీ జీవితాల్లో అది నెరవేర్చబడబోతా ఉన్నది. చదువుదాం ఒక మాట. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతే. మీ గడిగా చెప్పలు పెడదాం అందరం. ఈరోజు దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక గొప్ప కార్యము ఏంటిదంటే ఎవరు చేయలేని త్యాగాన్ని మనకు చేశాడు. నిన్ను నక్షత్రముగా దేవుడు సిద్ధపరిచాడు. నిన్ను బుద్ధిమంతునిగా దేవుడు తీర్చిదిద్దాడు. నిన్ను బుద్ధిమంతురాలుగా దేవుడు తీర్చిదిద్దాడు. అనేకులకు నిరంతరముగా ప్రకాశమానమైన వెలుగునిచ్చి ఆయన కొరకు నడిపించే బిడ్డలుగా సిద్ధపరిచాడు. దాని కొరకే మనము సంతోషభరితులుగా నిలబడబోతున్నాం. ఆమెను చెప్పండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. నడిపించడమే కాదు, నీ కుటుంబంలో కోల్పోయింది, నువ్వు ఎన్నడూ అనుభవించలేనిది, ఎన్నడూ పొందలేనిది, ఎన్నడూ నువ్వు అది చూడనిది దేవుడు నీ జీవితంలో సమకూర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చీగిరి బ్రతికెందుకండి అన్నవారి జీవితాల్లో ఉన్నతమైన కృప దేవుడిని ఒక నక్షత్రముగా, నిరంతరము ప్రకాశించే నక్షత్రముగా దేవుడు నీ కొరకు సిద్ధపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెవరికి కనబడని స్థితిలో ఉన్నావేమో, నువ్వందరికీ మరుగు చేయబడి ఉన్నావేమో, నువ్వంటే ఎవరికి గుర్తు రావట్లేదేమో, కానీ ఇక్కడ అంటున్నాడు దేవుని కొరకు బుద్ధిమంతులుగా మార్చబడ్డారా, నీతి మార్గములు నడుస్తును, దేవుని కొరకు నిందలు, బాధలు, పోరాటాలు అన్ని అనుభవిస్తున్నారా, దేవుని కొరకు నిరంతరము నిలిచిన ఒక నక్షత్రము వలె నువ్వు నిందలు అనుభవిస్తూ కూడా అనేకుల కొరకు నడిపించి నువ్వు నిందలు పడుతున్నావా? నువ్వు దేవుని దృష్టికి నిరంతరము ప్రకాశించే నక్షత్రాన్ని గట్టిగా చెప్పలు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిరంతరము ప్రకాశించే నక్షత్రాన్ని. ఈ లోకములో నువ్వు మరుగు చేయబడి ఉన్నట్టుగా ఉన్నావేమో బిడ్డలారా. ఈ లోకములో ఎవరికి నువ్వు అంటే జ్ఞాపకం లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు అది మట్టికి నువ్వు అందరికీ గుర్తుండిపోయేలాగా దేవుడు నీ జీవితాన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు. అతడు ఎవడైనను అతడు మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 31. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుండే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి ఫిలిప్పును వేడుకొనెను. చూడండి, ఇక్కడ ఒక మనిషికి త్రోవ చూపకుండే ఎలాగా ఒక మార్గములో మనం నడుస్తూ ఉంటాం. ఇప్పుడు దుగనపల్లికి రావాలి. ఫస్ట్ మంచిర్యాల ప్రాంతంలో ఉన్నవారు, శ్రీరాంపూర్లో ఉన్నవారు, ఇంకా సిరివంచలో ఉన్నవారు ఇక్కడికి రావాలనంటే మనం ఏమడుగుతాం? ముఖ్యంగా అడ్రస్ అడుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుండే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి అతడు తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం మీదనగా ఆయన గొర్రెల వలె వదకు తేబడెను. బొచ్చు కత్తరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మౌనంగా ఉండి నీ జీవితానికి త్రోవ చూపించాడు. పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ శిలువ మ్రాణి మీద వేలాడుతూ నీ పాపమును, నా పాపమును, నా దోషమును, నీ దోషమును ఆయన క్షమించకపోతే మనకు ఈ పరలోక రాజ్యానికి వెళ్ళే
మార్గమే అనేది మనకు తెలియదు. ఈ ప్రేమ మార్గం అనేది తెలియదు. సమాధాన మార్గం అనేది మనకు తెలియదు. ఆత్మ సంబంధమైన అనుబంధము మనకు తెలియదు. అన్ని రకాలుగా కూరుకపోయిన మన జీవితాలకు దేవుడు మన కొరకు తన మార్గాన్ని, త్రోవను దేవుడు సరళం చేసి ఉన్నాడు. గట్టిగా చెప్పాలి కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మనము బంధించబడి ఉన్నాం. ఎవరికి కనబడలేని స్థితిలో ఉన్నాం, నష్టపోయి ఉన్నాం, ఎవరు మనల్ని లేవలెత్తలేని స్థితిలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏమి అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్తే మన బ్రతుకు మార్చబడుతుందో, బలపరచబడుతుందో, లేవనెత్తబడుతుందో, ఆశీర్వదించబడుతుందో, అభివృద్ధి నొందబడుతుందో, అన్ని రకాలుగా మేలు కలుగుతుందో ఆ త్రోవను చూపే నాథుడు ఈ భూమి మీద మన కొరకు ఎలా పుట్టాడంటే, ఆయన యేసయ్యట జీవించినట్లు ఎవరు కూడా ఈ భూమి మీద జీవించిన వారు లేరు. ఉన్నారా? ఎవరన్నా జీవించారా ఆయన జీవించినట్లు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ తలవాల్చుకొనుటకు నాకు స్థలము లేదాయను అని అలా ఈ భూమి మీద జీవించిన యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. నీ కొరకు త్రోవను సిద్ధం చేశాడు, నిన్ను ఒక నక్షత్రముగా చేశాడు, నిన్ను బుద్ధిమంతునిగా చేశాడు, నిన్ను నీతిమంతునిగా సిద్ధపరిచాడు, నీకు ఒక మంచి త్రోవను చూపించాడు. ఆయన జీవించినట్లు ఈ భూమి మీద ఏ మనుషుడన్నా జీవించాడా? ఎన్నడన్నా సుఖం అనుభవించాడా? ఎన్నడన్నా మన కొరకు సంతోషం అనుభవించాడా? ఆయన అనుభవించాడా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా, దేవుని భారము, దేవుని బాధ్యత, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఏర్పరచుకొని ఉన్న దేవుని ద్వారా ఎన్ని బాధలు, బంధకాలు, పోరాటాలు, బలహీనతలు ఎన్ని నిన్ను అంటుకొని ఉన్నాయో తెలుసా? అవన్నీ దేవుని కొరకు ప్రకాశించే నక్షత్రం వలె ఉన్న నీ జీవితానికి అవన్నీ కూడా ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు నీ కొరకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ అనుకుంటారు ఇక వీరి జీవితం అయిపోయింది కా అని అనుకుంటారు. నా జీవితాన్ని బట్టి అయితే చాలా మంది ఎన్నో రకరకాలుగా అనుకున్నారు, కానీ దేవుడు నా కొరకు మార్గము తెరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు దేవుడు? నాకొక త్రోవను దేవుడు చూపించాడు. ఆ చూపించిన త్రోవలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి, ఆ ప్రకాశమానమైన వెలుగులో నడవడానికి దేవుడు మన కొరకు ఒక మంచి త్రోవను సిద్ధపరిచాడు. ఆ త్రోవే రక్షణ మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ త్రోవే రక్షణ మార్గం. ఆ రక్షణ మార్గములోకి నువ్వు బుద్ధిమంతునిగా, నీతిమంతునిగా, దేవుని కొరకు ఒక నక్షత్రములాగా ప్రకాశించి అనేకులకు నడిపిస్తూ ఉన్నా నిన్ను దేవుడు బుద్ధిమంతులు, జ్ఞానులు, నీతిమంతులు, వారి కొరకు నా మార్గం ఇంకా తెరవబడాలి, నా త్రోవను సరళం చేయాలి, వారి కొరకు ఏది సిద్ధపరచాలో అని దేవుడు అన్ని సిద్ధం చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ కొరకు త్రోవను సిద్ధం చేయడానికి ఆయన ఎన్ని దెబ్బలు మన కొరకు తిన్నాడో తెలుసా? ఎన్ని గాయాలు పొందాడో తెలుసా? ఎన్ని నిందలు అనుభవించాడో తెలుసా? ఎన్ని రకాలుగా హింసించబడ్డాడో తెలుసా? ఆ హింసలు, ఆ బాధలు, ఆ పోరాటాలన్నీ ఎందుకో తెలుసా? నీ జీవితానికి చక్కటి త్రోవను చూపించకపోతే ఈ రోజు మనం ఇలాగా హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ ఆరాధన చేసే వాళ్ళం మనము కాదు. ఎక్కడి వారమండి? ఎవరికి సంబంధం ఉంది? ఏ గ్రామానికి ఏ గ్రామము ముడిపడి ఉన్నది? ఏ మనుషునికి బంధుత్వం కలిగి ఉన్నది? దేవుడు చూడండి, ఇలాగా ఒక సంఘాన్ని, ఒక కుటుంబముగా సిద్ధపరిచి అనేక రకరకాలుగా ఉన్న బాధలలో నుండి దేవుడు మనకు ఒక మంచి త్రోవను చూపించాడు. ఆ త్రోవలో నిత్యానందమైన సంతోషం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ త్రోవలో ఏమున్నది? నిత్యానందం ఉన్నది. రక్షణకర్త అయిన దేవుడు నీ కొరకు నిరంతరం ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నా బిడ్డ నా కొరకు నా మార్గం నడుస్తూ ఉన్నదని సంతోషపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా తండ్రి అన్నాడు,
రాకు బిడ్డ, ఈ ప్రాంతానికి రాకు అని అన్నాడు. ఈ రోజు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను వచ్చేది నా కొరకు కాదు, నీ కొరకు కాదు, నేను వచ్చేది సర్వశక్తుడైన దేవుని కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కొండపోయి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో పెట్టినా ఎవరికి భయపడలే నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? దేవుడు నా కొరకు ఏ మార్గాన్ని తెరిచి ఉంచాడో అది ముయ్యగలవాడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు. ఆపగలవాడు ఎవడు కూడా లేడు. ఆయన తెరిచినప్పుడు ఆపగలవాడు లేడు, ముయ్యగలవాడు లేడు. ఈ రోజు నీ జీవితంలో కూడా 126వ కీర్తన 3వ వచనం ప్రకారంగా ప్రతి కుటుంబములో అతి సంతోషము కలుగునుగాక, అతి మహా ఆనందము కలుగునుగాక, అతి మహాకృప కలుగునుగాక, అతి మహా దీవెన వారి జీవితాల్లో నిలిచి ఉండునుగాక, వారి పిల్లల మీద ఉండునుగాక, వారి పిల్లల మీద ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగనే దేవుడు మనల్ని అలాగ సిద్ధపరిచి ఆయన త్రోవలు నడిపించడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా చప్పలు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులట ఈ యూదుల రాజు ఎక్కడ పుట్టాడనట నక్షత్రాన్ని చూసి వారు పరుగున ఆ నక్షత్రం యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు ఒక నక్షత్రాన్ని అయితే నీ యొద్దకు అనేకులు నడిపించబడుదురు గాక. నీవు నక్షత్రాన్ని అయితే అనేకులు నీ యొద్దకు వచ్చిన వారు నీ ద్వారా దేవుని రాజ్యానికి చేర్చబడుదురు గాక. ఆ నక్షత్రము కొరకు యూదుల రాజులు ఎక్కడ ఉన్నాడని జ్ఞానులు పరిగెత్తుకొని వస్తా ఉన్నారు. ఈరోజు ఇంతమందిగా ఎందుకు కూర్చున్నాం తెలుసా? యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు? ఆయన ప్రేమ ఎక్కడ ఉన్నది? ఆయన ఆనందం ఎక్కడ ఉన్నది? ఆయన ఐశ్వర్యం ఎక్కడ ఉన్నది? ఆయన కొరకు కదండి మనం ప్రయాసపడేది. ఆయన కొరకు కదా ఈ రోజు మనం అందరం వచ్చింది. ఎవరి కొరకు వచ్చాము చెప్పండి? ఎవరి కొరకు వచ్చాం మనం? ఆయన కొరకే. యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు? ఆయన వచ్చిన నీ జీవితంలో ఈ రోజు పరిపూర్ణమైన బుద్ధి, జ్ఞానము, నీతి కలిగి ఉంటే నీ కొరకు ప్రతి మార్గము తెరవబడి ఉంటది. ఏ ఆశీర్వాదం నీకు అడ్డుగా ఉండదు. అది నీ యొద్దకే పరిగెత్తుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, ఈ సంవత్సరమైనా నా జీవితము బాగుపడుతుందా, సంతోషపడుతుందా, ఇకనైనా నేను ఆనందముతో వెళ్ళపుచ్చుతానని మనం బాధపడతా ఉంటాం. ఈరోజు నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, ఈ సంవత్సరములో నువ్వే కాదు నా కుమారుడా, నీ బిడ్డలందరూ కూడా వారు సంతోషభరితులుగా ఉండబోతున్నారు. గట్టిగా చెప్పాలి కదా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటను పట్టుకొని ఆ మాట ప్రకారంగా మనం నడుస్తూ ఉంటే దేవుడు మనకిచ్చే రక్షణ ఆనందాన్ని బట్టి మనం ఈ భూమి మీద ధన్యులుగా నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ అంత ధన్యత ఎవరికి లేదు బిడ్డలారా. నువ్వు అనుకుంటావు, నా దరిద్రత, నా బ్రతుకు, నా నీచమైన బ్రతుకు, నా తూచమైన బ్రతుకు, వేసు బ్రతుకు, వ్యర్థమైన బ్రతుకు, ఎందుకు చీ 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 అని అనుకుంటా ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే చీపుగా తీసి పారేసిన వారి కొరకు, ఏరి పారేసిన వారి కొరకు, ఎగతాళి చేయబడిన వారి కొరకు, అనిందుల కొరకు, అభాగ్యుల కొరకు, జ్ఞానము లేని వారి కొరకు దేవుడు వచ్చి వారిని జ్ఞానవంతులుగా చేసి వారి కొరకు ఒక మంచి మార్గాన్ని చూపించాడు. అదే మార్గంలో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య బోధించినట్లు ఎవరు కూడా బోధించలేరు. ఎవరైనా బోధిస్తారా? ఒక సమరయ స్త్రీ సమరయ స్త్రీ నన్న పాపాత్మురాలు,
సమరస్త్రీనా? కాదు. ఏ స్త్రీ? పాపాత్మురాలైన స్త్రీ. ఆయన బోధ విన్నప్పుడట ఆమెకు మారు మనసు కలిగింది. ఆమెన్, హల్లెలూయా. ఆయన బోధ వింటా ఉంటే, ఆయన మాటలు వింటా ఉంటే, ఆయన ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు పాపివా, అపరాధివా, దొంగవా, దూషకుడవా, ఎలాగా ఉన్నావో కానీ ఆయన నీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఆయన మాటలు విని, అమ్మా నీకు 5 పెనిమిటులు ఉన్నారే, నీకు 5 పెనిమిటులు ఉన్నారే అని అంటే, అవునయ్యా అని ఒప్పుకొని వదిలిపెడితే తన జీవితంలో యేసు ప్రభుని చేర్చుకున్న తర్వాత ఆమె కొరకు ఆయన త్రోవను సిద్ధం చేశాడు. గట్టిగా చెప్పాలి కదా. ఆమె, హల్లెలూయా. ఆమె కొరకు త్రోవ సిద్ధం చేయబడి ఉన్నది. ఆమె కొరకు మార్గం తెరవబడి ఉన్నది. ఆమె అనేకులను ఆ నక్షత్రం మీదకు అనేకులను నడిపించిన స్త్రీ ఆ స్త్రీ. ఆమె, హల్లెలూయా. అనేకులను నడిపించింది ఆ నక్షత్రం మీదకు. ఆ నక్షత్రాన్ని చేర్చుకున్నది హృదయంలోకి. ఆమె చీకటిలో ఉన్నది కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మహాత్మా గాంధీ గారు కూడా యేసు ప్రభు బోధించినట్లు ఈ భూమి మీద ఆయన ఎన్నో గ్రంథాలు చదివాడు, కానీ ఆయన బోధలాగా ఏ బోధ లేదు. ఆ బోధన విన్న అతను తన మనసును మార్చుకున్నాడు, తన ప్రేమను తన హృదయములో చేర్చుకున్నాడు, తన త్రిత్వాన్ని కలిగి ఆ దేశం మీద ఆయన నడిచాడు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించిన ప్రేమను కలిగి గాంధీజీ ఈ భూమి మీద ఆయన బోధించినట్లు ఎవరు బోధించలేరని ఆయన బోధకు తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు మనం ఎందుకు మార్చబడలేకపోతున్నాము అని అంటే కారణం ఏంటంటే, ఈ రోజు మనలో ఆ బుద్ధి, ఆ నీతి మనలో రాకపోవడం ద్వారా నక్షత్రాలాగా వెలగలేకపోతున్నాం. మార్గాలు మోయబడి ఉంటున్నాయి, సమస్యలు అలాగనే ఉంటున్నాయి, బాధలు అలాగనే ఉంటున్నాయి, పోరాటాలు అలాగనే ఉంటున్నాయి. అన్ని పోవాలంటే ఈ రోజు దేవుడు నీ కొరకు తెరచిన ఆ మార్గములో నువ్వు నడిస్తే నీ అంత ధన్యురాలు ధన్యుడి భూమి మీద లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ఆయన బోధ విన్న మహాత్మా గాంధీ, ఆయన పాండిత్యాన్ని చదివిన మహాత్మా గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చాడు. ఈ రోజు నువ్వెంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు, ఎంత ప్రేమిస్తావో అన్ని రకాల మేలునే జీవితంలోకి పరిగెత్తుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. ఈ రోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, నా ద్వారా ఏ మనుషుడికైనా బాధ కలిగితే ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు నన్ను క్షమించవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ప్రతి బిడ్డ కొరకు ఆయన త్రోవను సరళం చేశాడు, కానీ త్రోవకు అడ్డుగా ఏది వేసుకోలేదు. ఆయన నీ కొరకు సరళం చేసి పెట్టాడు. ఈ రోజు నిన్ను ఈ లోకములో నీకు మార్గాలు లేవు అని అంటున్నారేమో, కానీ దేవుడు నీ కొరకు మార్గాలన్నీ ఓపెన్ చేసి పెట్టాడు. అన్ని నీ సొంతం చేయడానికి ఆయన మార్గాలను ఓపెన్ చేసి పెట్టాడు. ఎందుకయ్యా నా జీవితానికి ఈ ఆటంకాలు జరుగుతాయి ఎందుకో తెలుసా? నువ్వు నక్షత్రానివి. ఆ వెలుగులో నడిచిన పాపాత్ములు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, నీచులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ మీద అబండాలు వేయవచ్చు, కానీ ఈ రోజు నువ్వు నక్షత్రానివి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఈరోజు నువ్వు నక్షత్రానివి, వెలుగునిచ్చే నక్షత్రానివి, త్రోవ చూపే నక్షత్రానివి, నడిపించే నక్షత్రానివి. దేవుడు అలాగా మనలందరినీ దేవుడు తన రాజ్యము కొరకు సిద్ధపరిచాడు. చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి
ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో వారు ఎలాగ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంటే, బంగారము అంటే క్రీస్తు రాజరికానికి గుర్తు. బంగారం అంటే దేనికి గుర్తు? క్రీస్తు రాజరికానికి గుర్తు, రాజుగా ఉండడానికి గుర్తు. ఇంకా ఏమన్నాడు మరి? బంగారము సాంబ్రాణి బోలమును అన్ని తెచ్చి ఆయనకు సమర్పించారు. ఇక్కడ రకరకాల పరిస్థితుల మధ్యలో ఉన్నారు వారు, కానీ దేవుని కొరకట ఆయన రారాజుగా గుర్తించి, ఆ బంగారము దేనికి గుర్తు అంటే రాజరికానికి గుర్తు బంగారం. సాంబ్రాణి దేనికి గుర్తు అంటే శ్రమకు గుర్తు. సాంబ్రాణి దేనికి గుర్తు? శ్రమకు గుర్తు. ఈరోజు ఆయన రాజు గాని అనేకమైన శ్రమలు నీ కొరకు నా కొరకు సమర్పించబడి ఆయన త్యాగం చేశాడు. బంగారం తెచ్చారు, సాంబ్రాన్ని తెచ్చారు, బోలాన్ని తీసుకొచ్చారు. ఈ సాంబ్రాణి శ్రమలకు సాదృశ్యం. ఈరోజు వారు తెచ్చారు కానీ వారందరి కొరకు కాదు, మన లోకము కొరకు దేవుడు ఆ శ్రమను అనుభవించాడు. శ్రమ అనుభవించిన గాని నిత్యానందము దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల కొరకు మనం ఎంత శ్రమైన అనుభవిస్తాం, కానీ వారిని సంతోషపెట్టడానికి మాత్రమే. వారు కుంగిపోయి ఉన్నారా, బాధలో ఉన్నారా, బలహీనతలో ఉన్నారా, ఆ బాధ అంతా నీకు తెలుసు. ఆ బాధలన్నీ నువ్వే భరించడానికి వారిని సంతోష పెట్టాలంటే ఈ బాధలన్నీ నువ్వు భరించకపోతే వారు సంతోషపడలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ సాంబ్రాణి దేనికి గుర్తంటే మరి ఆయన శ్రమలకు గుర్తు. సాంబ్రాణి ఆయన ప్రధాన యాజకునికి గుర్తుగా ఉన్నది. ఆయన శ్రమ అనుభవిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాంబ్రాణి ప్రధాన యాజకుడు. ఆయన మన కొరకు అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు కూడా తన జీవితాన్ని నడిపించుకుంటే మనల్ని ఎంత సంతోషాన్ని కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బిడ్డలారా, ఒక మాట చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు మౌతత్త చదువురా. మరియు లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం 37, 38 చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నా అని ఒక ప్రవక్తి, ఆమె కన్యక మొదలుకొని సేవ చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక అన్న అనే ప్రవక్తి ఉన్నది. ఆమె 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడవక దేవుని ఏం చదివామా? అదేనా? స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు మందిరాన్ని విడవకుండా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అన్నా జీవితంలో ఎన్ని బాధలు నిందలు అనుభవించిందో, కానీ అంతకంటే గొప్ప సంతోషాన్ని తనకిచ్చిన కుమారుని బట్టి బహుగా ఆ జీవితాన్ని అనుభవించిన అన్న వేరు, అన్న వేరు. 84 సంవత్సరాలు తన జీవితాన్ని మందిరంలో గడిపిందట. సిమియోను ఉన్నాడు, ఎలిషాబెత్ ఉన్నది, మరియా ఉన్నది. వీరి కొరకు ఒక గొప్ప బిరుదు పెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? సిమియోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ మహానందం కలిగింది. మరియా దగ్గరికి ఎలిషాబెత్ వచ్చినప్పుడు ఆమె కూడా బహుగా గంతులు వేస్తున్న తన శిష్యుని బట్టి బహుగా ఆనందపడతా ఉన్నదట. దేవునికి మహిమ కలుగును గాక.
చూడండి, మరియ దగ్గరికి రాగానే ఎలిషాబెతులో ఉన్న కడుపులో ఉన్న ఆ శిశువు అట గంతులేస్తా ఉన్నాడట. యోహాను ప్రవక్త గంతులేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరియ గర్భములో ఉన్నాడు కాబట్టి ఆ గర్భములో ఉన్న శిశువు ఆ దగ్గరికి రాగానే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎలిషాబెతులో ఉన్నటువంటి ఆ కుమారుడు యోహాను గంతులేస్తున్నాడు ఆత్మపూర్ణుడై. గట్టిగా సభలు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు గంతులేస్తున్నారే, ఆనందపడుతున్నారే, ఉజ్జీవంగా ఉంటున్నారే. చాలా మంది అలాగనే నిలబడిపోతున్నారే. అంటే దేవుని ఆత్మ వారిని ఏం చేస్తున్నది? త్వరపెడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగునగా, ఆనందభరితులుగా చేస్తా ఉన్నది. దేవుని ఆత్మ ఉజ్జీవముతో అతడు గంతులేస్తా ఉన్నాడు యోహాను. ఆ కడుపును చూసి మరి ఆశ్చర్యపోతా ఉన్నది, ఎలిషాబెత్ ఆశ్చర్యపోతా ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరియ గర్భములో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సిమియోనును మరియను ఎలిషాబెతులో దేవుని ఆత్మ ఉండి ఇశ్రాయేలు ప్రజల కొరకు వారిని బహుబలముగా దేవుని ఆత్మ వారి మీద కుమ్మరించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని ఆత్మ నీలో ఉండాలి. నువ్వు ఆనందముతో నింపబడాలంటే దేవుడు నీ హృదయములోకి రావాలి. దేవుని ఆత్మ నీ హృదయములో ఉల్లాసముతో దేవుని ఆరాధించాలి. బాధలు ఎప్పుడే ఉంటాయి, రోగాలు ఎప్పుడు ఉంటాయి, శ్రమలు ఎప్పుడు ఉంటాయి, పోరాటాలు ఎప్పుడు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు అన్ని మన చుట్టే ఉంటాయి. చూడండి, మనం ఏది ఎక్కడ ఉన్నా మన పక్క పొంటి నీడ ఉంటది. మన పక్క పొంటి అపవాది మనల్ని ఎప్పుడు ఎంత ఆడుతూనే ఉంటది, మనల్ని ఫాలో అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అసలు మనల్ని విడిచిపెడుతుంది మన నీడ, మన వెంటనే వస్తుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నట్టుగా ఉంటది. అపవాది కూడా అంతే. బిడలారా, ఈరోజు నువ్వు సిమియోనుగా మార్చబడదువు గాక, మరియగా మార్చబడదువు గాక, ఎలిషాబెతుగా మార్చబడదువు గాక. ఆమేన్, హల్లెలూయా. అన్నగా మార్చబడదువు గాక. చూడండి ఒక మాట, లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన లూకా సువార్త 3:6 సకల శరీరులు. లూకా సువార్త 3:6 సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? మనము మారు మనసు పొంది రక్షణార్థమైన దేవుని యొక్క బాప్టిసము కలిగిన బిడ్డలారా, దేవుని యొక్క కృపను కలిగి దేవుని కొరకు ఆత్మపూర్ణమై ఆనందించే వారిగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతమంది మీరు బాధలతో ఉన్నారో ఆ బాధలన్నీ ఈ రోజు నుంచి అన్ని నీ కాళ్ళ కింద తొక్కబడినగాక. తొక్కాలండి, వాటిని అలాగే ఉంచుకోవద్దు. పో అని తొక్కాలి. మనం ఏదైనా కుక్క పిల్ల వచ్చిందనుకో ఏం చేస్తాం? మనం వెళ్ళగొడతాం, వెళ్ళిపోమ్మని వెళ్ళగొడతాం. అవునా కాదా? ఈరోజు నీ జీవితానికి ఏది బాధగా ఉన్నదో ప్రభువైన యేసుక్రీస్తు నామమున అది అంతా కూడా తొక్కబడును గాక. నువ్వు సంతోషించుదువు గాక, ఆనంద భరితురాలుగా దేవుని కొరకు నిలబడుదురు గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి మనందరి వెనుకడిలో ఆశీర్వదించబడును గాక. అందరూ లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడదాం. స్థితిలో, మోయబడిన స్థితిలో, తొక్కబడిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, బాధకరమైన స్థితిలో, వేదనకరమైన స్థితిలో, ఎవరు పట్టించుకునే స్థితిలో, ప్రేమించలేని స్థితిలో ఉన్నారేమో అని రోజు దేవుడు అంటా ఉన్నాడు. నువ్వు బుద్ధిమంతురాలుగా, బుద్ధిమంతునిగా, నీతిమంతురాలుగా నిరంతరము ప్రకాశించే నక్షత్రముగా ఉండి అనేకులను ఆయన కొరకు తింపే బిడ్డగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. నీ కొరకు ఆయన త్రోవలు సరళం చేయబడి ఉన్నాయి. ప్రభు మార్గము నీ కొరకు తెరవబడి ఉన్నది. ప్రతి ద్వారాలు
మూయబడిన ద్వారాలన్నీ ఓపెన్ చేయబడి ఉన్నాయి. నీ జీవితంలో ఏది జరగలేదని కురిగిపోయి బాధపడుతూ ఉన్నావో, అలసిపోయి శిరస్సుపోయి సమస్యల్ని నెమ్మది లేని పరిస్థితులు ఎందుకు ఈ బ్రతుకోని అనగారిపోతున్నదనే జీవితం. యేసు ప్రభు నీ కొరకే ఆయన త్రోవల సరాలను చేస్తున్నాడు. ఆయన మంచి ప్రేమ. ఆయన జన్మించినట్లు ఎవరు ఈ భూమి మీద జన్మించలేదు. ఆయన జీవించినట్లు ఈ భూమి మీద ఎవరు జీవించలేదు. ఆయన బోధించినట్టు ఈ భూమి మీద బోధించిన వారు ఎవరు లేరు. దేవా, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదయ్యా. యేసయ్యా, నువ్వు చేసిన అద్భుతాలు ఈ భూమి మీద ఎవరు చేయలేరయ్యా. నా జీవితంలో ఎన్ని మేలులు చేశాము, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాము, ఎలా నేను జీవించుతున్నాను. ఈరోజు సజీవురాలుగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నెమ్మది పొందుతున్నాను. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సిమియోనును జ్ఞాపకం చేసుకున్న దేవా, మరియను జ్ఞాపకం చేసుకున్న దేవా, ఎలీషాబెతును జ్ఞాపకం చేసుకున్న దేవా, ఆత్మతో నిండిన దేవా, నీ ఆత్మశక్తి నాకు కావాలి, నీ ఆత్మ బలం నాకు కావాలి, నీ జ్ఞానము కావాలి, నీ వివేచన కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. అనేకులు నడిపించాలయ్యా, నీ వైపు తెంపాలయ్యా. అజ్ఞానము నాలో పుట్టించయ్యా, ఆ ప్రేమ నాలో నాటయ్యా. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా దేవా. వ్యర్థమైన స్థితిలో మార్గం మధ్యలో లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారే. కేవలం నీ కృప చేత సజీవురాలుగా నన్ను కాపాడిన దేవా అయ్యా. ఒక నక్షత్రముగా ఆకాశములో ఒక నక్షత్రాలుగా కనబడే స్థితిలో మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా. అడగండి, నాన్న అడగండి. రేవా సందలర మర్యాదల కందలర మరి గ్లోరిషమ. యేసయ్యానికి వందనాలు. ఒక్క నిమిషంలో మనం ముగించుకోబోతున్నాం. పరమ తండ్రికి స్తోత్రాలు నాయన. అయ్యా, అన్న 24 సంవత్సరాలు మందిరాన్ని విడవక హత్తుకొని అయ్యా జీవించి ఉన్నదయ్యా. ఒకవేళ నేను విడిచిపెట్టానా, మరిచిపోయానా, దూరమై ఉన్నానా, ఎడబాసి ఉన్నానా, ఎక్కడిగా స్థితిలో ఈ లోకంలో నేను సంచారం చేస్తున్నానా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమను బట్టే ఈ రోజు నేను జీవించానయ్యా. నీ ప్రేమను బట్టే నాకు సంతోషం కలిగిందయ్యా. నీ ప్రేమను బట్టే నీ రక్షణ ఆనందం కలిగిందయ్యా. నీ ప్రేమను బట్టే అయ్యా. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ రోజు నీ గుంపులో ఉన్నానే అయ్యా. ఒంటరిగా ఉన్న నా బ్రతుకుడు అయ్యా ఒక గుంపుగా ఒక మందులో నన్ను చేర్చావు దేవా. ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా అనేది. దేవానికి స్తోత్రం, స్తోత్రం. ఆయన ప్రార్థన చేద్దాం. 2 గారు ముందుకు వచ్చి ఒక 2 మాటల్లో ప్రార్థన చేస్తారు. స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. ఈ సాక్షుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట మేమందరం కూడా దేవానికి వందనాలు. మేము బుద్ధిమంతుల మేరకు నీతిమంతులమై అనేకులను నీ వైపు త్రిప్పేవారముగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. నీవు నిష్ఠుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు అయ్యా. మా పాపముల నుండి విడిపించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడవయ్యా. నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. ఆయనే తన ప్రజలను పాపముల నుంచి విడిపించుటకు వచ్చునని అయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. లేఖనం రాయబడినది ప్రభు అయ్యా. మేము పాపములో ఉన్న మమ్మలను మమ్మల్ని రక్షించి దేవా అయ్యా చోట్లమని ఉండాలని అయ్యా. మేము అయ్యా అనేకులను తిప్పాలని అయ్యా. ఈ లోకంలో నుంచి మమ్మల్ని కొందరిని వేరు చేసుకున్న దేవా, మమ్మల్ని ఆకర్షించిన దేవా,
నీకు వందనాలయ్యా. ఎన్నో సార్లు మిమ్మలను ఎన్నో ఖాయము రేపనమయ్యా మేము విననొల్లని ప్రజలుగా ఉన్నా కూడా నువ్వు సహించి భరించి అయ్యా సిలువలో నాయన ఎన్నిక లేని వాడిగా మా పాపాలన్నీ మోసిన దేవుడవయ్యా. ఈ క్రిస్మస్ ఆనందము తండ్రి నీవు పడ్డ శ్రమయ్యా, నీ శ్రమల దగ్గరే మాకు సంతోషం ఇచ్చినవయ్యా. అయ్యా నువ్వు ఆనాడు శ్రమ పొందకపోతే, ఆనాడు నువ్వు ఇంటిగా రాకపోతే, ఆనాడు మా పాపాలన్నీ భరించకపోతే, అయ్యా నువ్వు గాయాలు పొందకపోతే, మాకు ఆనందము లేదు ప్రభు. అయ్యా ప్రభు ఈ క్రిస్మస్ ఆనందం ప్రభు. అయ్యా అయ్యా కొత్త బట్టల ద్వారా కాదు తండ్రి. అయ్యా మీకు వందనాలు. అయ్యా బిడ్డ వంటల ద్వారా కాదయ్యా. అయ్యా మా శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదయ్యా. నువ్వు శరీరాన్ని నలగొట్టుకున్నావయ్యా. మమ్మల్ని ప్రేమించి ప్రభా నశించిపోయే మమ్మలను అయ్యా రక్షించడం ఈ లోకానికి రిక్తుడుగా దేవాది దేవుడుగా మనమును విడిచి లోకానికి వచ్చి కన్యక గర్భములో జన్మించిన దేవాదికి వందనాలు. మా పాపాల నుంచి రక్షించడానికి వచ్చిన దేవా. అయ్యా ఎవరైనా తెలియదుగా ఉంటే ప్రేమైన దేవునికి ఉన్నారా మన రక్షించడానికి ఆయన వచ్చింది. ఆయన ఏమిటి కోసం కాదు, రాజ్యం కోసం కాదు. ఆయన ఇక్కడ భూలోకంలో ఏదో సంపాదించడం కోసం కాదు, మనం కూడా ఏదో సంపాదించడం కోసం పుట్టలేదు. మనం ఈ లోకములో ఆయన కోసం బ్రతికి చోటులుగా వెలిగి ఆయన మాటలు విని అనేకులను ఆయన వైపు త్రిప్పి అనేకులము సూర్య చంద్ర అయ్యా నక్షత్రముల వేరము అయ్యా ఆయన నక్షత్రముల వేరము ఆకాశములు జ్యోతుల వలె ఉండటకే మనం పిలిచాడు. ఓకేనా?